హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూష బ్లాగ్స్. మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాప కూడా మీతో మాట్లాడుతుందంట, వినండి అని అంటుంది. అందరికీ హాయ్ చెప్పు. ఈరోజు వీడియో ఏంటంటే, మా పాప కోసము ఒక మంచి టాయ్ ఆర్డర్ పెట్టాము. ఆమెకి ఇప్పుడు 3 months, అంటే తనకు యూజ్ అవుతుందని సెర్చ్ చేసి తీసుకున్నాము. దానివల్ల మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, అంటే లెగ్స్ అలా మూమెంట్ చేస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అలా ఊకే మూమెంట్ చేస్తుంది కదా, దానికి యూజ్ అవుతుంది. అండ్ ఇయర్స్కి మంచిగా వినిపిస్తుంది, మ్యూజిక్ సౌండ్ వస్తుంది దానికి. ఇంకా కలర్ఫుల్ టాయ్స్ ఉంటాయి వాటికి హ్యాంగ్ అయ్యి, వాటిని చూస్తుంది, అవి కూడా సౌండ్ వస్తుంది. ఇంకా దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇంకా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే సౌండ్ వస్తుంది కదా, వీళ్ళు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని, ఇంకా కాలుతో అది తన్నినప్పుడల్లా సౌండ్ వస్తుంది కదా, దానివల్ల వాళ్ళు ఊరికే కాళ్ళు మూవ్మెంట్ చేయడం అలా అన్నీ జరుగుతాయి. నేను అదే చెప్తున్నా మా పాపకి, నీకోసం మంచి టాయ్ ఆర్డర్ పెట్టాము, ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ మమ్మీని సతాయించకని అదే చెప్తున్నా మా పాపకి. ఆమె నా మాట వినకుండా మళ్ళీ అక్కడ పెట్టిన బొమ్మ మళ్ళీ కింద పడేస్తుంది. నేను అందుకే అలా అక్కడ ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తున్నాను. ఈమెకు ఇప్పుడు 3 months, అప్పుడే అని అంటుంది. మొన్ననే 3 months పడ్డాయి, 2 కంప్లీట్ అయ్యి అప్పుడే మాటకి మాట మాట్లాడుతుంటుందండి. అసలు ఈమెతో అంటే అసలు టైమే తెలీదు, మంచిగా ఆడుకుంటుంది, ఎక్కువ సతాయించదు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మాత్రమే బాగా సతాయిస్తుంది. చలో ఇంకా వీడియో ఏంటంటే, గిఫ్ట్ అన్బాక్స్ చేద్దాము. మాకు ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. ఇది 600 చేంజ్ ఎంత పడింది, నాకు ఐడియా లేదు. మా హస్బెండ్ ఆర్డర్ పెట్టాడు, కానీ టాయ్ మాత్రం మంచి యూస్ఫుల్గా ఉంటుందంట. ఇంకా నాకు అదే చెప్తున్నాను, నీకోసమే తెచ్చాము, ఓపెన్ చేస్తున్నా అని చెప్పాను కదా ఇందాక. బొమ్మ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పడేస్తుంది ఊకే. నేనేమో బ్యాక్గ్రౌండ్ అంతగా లేదనేసి నేను పక్కకి అట్లా పెట్టాను, ఊకే మళ్ళీ దాన్ని కింద పడేస్తుంది. ఇంకా చలో దాన్ని ఓపెన్ చేద్దామని ఆమెతో చెప్తున్నా నేను. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 3 months 2 months నుంచి ఈ టాయ్ యూస్ చేయొచ్చు. మరి 1 month కంటే వాళ్ళు అప్పటికి ఇంకా లెగ్స్ ఏం మూమెంట్ చేయరు కదా, 2 months నుంచి అంటే మంచి ఉపయోగపడుతుంది. ఈమె కోసం అని అట్లానే మేము తీసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకోండి, మంచిగా ఆడుకుంటుంది మా పాప. నేను లాస్ట్లో వీడియో కూడా మీకు పెడతాను, మా పాప ఎలా ఆడుకుంటుంది ఏంటనేసి. నేను అక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా అది కవర్ సౌండ్ వస్తుంది, నేను ఓపెన్ చేస్తుంటే ఆ సౌండ్కి ఆమె మొత్తుకుంటుంది, అని మొత్తుకుంటుంది. నాకు అర్థమైంది ఏంటో ఓపెన్ చేస్తుంది అనేసి. మా పాప ఇప్పటి నుంచే చాలా అబ్జర్వ్ చేస్తుందండి. ఒకసారి ఏదైనా చెప్పినామనుకో మంచిగా వింటుందన్నమాట, అది మళ్ళీ చెప్పించుకోదు, మంచిగా వింటుంది అన్నమాట. ఇంకా అదే బాక్స్లో ఓపెన్ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ 2 days బ్యాక్ పెట్టాడు, అంటే సండే రోజు పెట్టాడు. ఇది వెడ్నెస్డే రోజు వచ్చిన 2 daysకి డెలివరీ అయిపోయింది మాకు. ఇదే టాయ్, దాని పేరు కూడా అక్కడ ఉంది. ఆ టాయ్ పేరు వచ్చేసి పైనో ఫిట్నెస్ రాక్ అంట, బాగుంది అది. ఇంకా చిన్నపిల్లలకి 3 months నుంచి కొంచెము క్లారిటీగా కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది అంటే, ఇట్లా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ హ్యాంగే ఉన్నాయి కదా, అవన్నీ కలర్ఫుల్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ అలా ఉన్నాయి కదా, మంచిగా కనిపిస్తుంటాయి వాళ్ళకు. ఇంకేమో లెగ్స్ కూడా ఊకే మూవ్మెంట్ చేస్తాయి కదా, అక్కడ బటన్స్ ఇచ్చారు వైట్ కలర్వి, నేను చూపిస్తాను. ఆ వైట్ కలర్ బటన్స్ని ఇట్లా అంటే వాళ్ళు ఇట్లా పడుకోబెడతారు కదా, వాళ్ళకి ఊకి ఇట్లా మూవ్మెంట్ చేసిన వల్ల సౌండ్ వస్తుంది అనమాట. అండ్ లైటింగ్ కూడా వస్తుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. మనము బ్యాటరీస్ ఒకటి తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి. మా పాప అయితే చాలా మంచిగా ఆడుకుంటుంది, వర్త్ అనిపిస్తుంది ప్రోడక్ట్, మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకోండి. వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే వాళ్ళ బ్రెయిన్ మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం అన్నీ ఏవేవైతే మంచి విషయాలు చెప్తామో వాళ్ళు అదే గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ ముందర కూడా మనం ఎట్లా అంటే అట్లా మాట్లాడుకోద్దు, పేరెంట్స్ కూడా మంచిగా ఉండాలి. నాకు అది ఓపెన్ చేయడానికైనా రావట్లేదు, నేను మా హస్బెండ్ వచ్చినాకనే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం, ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. ముందే దాన్ని నేను ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి, మళ్ళీ మా పాప ఆడుకుంటుందా లేదా తెలియదు కదా, చూద్దాం. ఆమె కొత్త కదా, మరి భయపడుతుందా, ఆ సౌండింగ్ భయపడుతుందా, లేదంటే ఆడుకుంటుందా లేదా అని చూద్దామనేసి నేను ఆడవిడిలో తొందరగా ఓపెన్ చేస్తున్నా. అది జస్ట్ ఇప్పుడు ఇందాక 1 hour వచ్చింది, అందుకని నేను చూద్దామని అంత చూస్తున్నాక నాకు రావట్లేదు. మా పాపకు అదే చెప్తున్నాను, నాకు రావట్లేదు అనేసి. నేను ఎట్లా అయితే చూద్దాం అనుకుంటున్నానో ఆమె కూడా అట్లానే చూస్తుంది, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తా అన్నట్లు చూస్తుంది.
ఇంకా అలా ఇలా తిప్పాలి పడి దాన్ని మాత్రం కట్ చేసిన తీసేసిన. ఇంకా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మొత్తం ఇట్లా కిట్ లాగా వచ్చింది. ఇందాక చూపించాను కదా టాయ్స్, అవన్నీ ఒక ప్యాక్ చేసి, ఇంకా ఆ పైన సర్కిల్ ఉంది కదా రౌండ్ది, అది ఒక చక్క ప్యాక్ చేసి అలా వచ్చింది. అలా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా వచ్చింది. అది మనం మొత్తం పార్ట్స్గా వచ్చింది, అది మొత్తం మనం పెట్టేసుకోవాలి. అదే ఆమెకు చూపిస్తున్నాను నేను అక్కడ. అది ఒక సౌండింగ్ వస్తుంది, అందుకని అక్కడ ఊపి చూపిస్తున్నాను. అవి హ్యాంగర్స్, వాటికి హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా తర్వాతకి వచ్చేసి సైడ్స్కి మనం మ్యూజిక్ అని చెప్పాను కదా, అది ఫిట్ చేసుకోవడానికి. దీనికే చిన్న చిన్న ఎల్లో కలర్ ఉన్నాయి కదా, దానికి హ్యాంగర్స్ ఇచ్చారు కదా, అది హ్యాంగ్ చేసి పెట్టుకోవాలి. ఇవి సైడ్స్కి. కింద షీట్ వచ్చింది కదా, ఆ షీట్ ఫిక్స్ చేయడానికి ఈ బ్లూ కలర్ ఇచ్చారు వాళ్ళు, దీనికే పెట్టాలి. మా పాప మాత్రం మస్తు కేకలు పెడుతుంది, అని అంటుంది. నేను ఆమెతోనే చెప్తున్నా, చూడండి ఎట్లా అని అంటుందో. ఇంకా వైట్ కలర్ బటన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇట్లా ప్రెస్ చేసినప్పుడల్లా లైట్ వస్తుంది. ఇప్పుడు బ్యాటరీస్ వేయలే ఇంకలే, అందుకే ఇప్పుడు లైట్స్ రావట్లేదు. బ్యాటరీస్ వేసి యూజ్ చేసుకోవాలి దాన్ని. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇస్తారేమో అని అనుకున్నాము, కానీ కాదు. ఇంకా నేను మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాను, వీళ్ళు బ్యాటరీస్ ఇవ్వలేదు తీసుకురా అని చెప్తే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చిండు. ఇంకా నైట్కు తీసుకున్నాను. నేను ఈవినింగ్ చూస్తున్నాయి వ్లాగ్, ఆయన నైట్ వచ్చినాడు 8:30కి అట్లా, నేను అప్పుడు చూస్తున్నా. చూడండి తర్వాతకి మొత్తం ఫిక్స్ చేసిన తర్వాతకి ఇక్కడ చూసారా చిన్న మిర్రర్ కూడా ఇచ్చారు, వాళ్ళ రిఫ్లెక్షన్ కనిపించడానికి. ఇంకా అదే సౌండ్ చేసి వస్తుంది, అట్లా కలర్స్ఫుల్గా వేస్తే వాళ్ళకి మంచిగా కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళు కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు వాళ్ళకి అన్నీ మంచిగా కనిపిస్తాయి కదా కలర్వి. ఇవే లెగ్స్తో ఇలా మూమెంట్ చేస్తే కదా ఇప్పుడు లైటింగ్ వస్తుందా. మేము బ్యాటరీ వేసినాక చూపిస్తున్నాం, మొత్తం ఫిక్స్ చేసినాక లైటింగ్ వస్తుంది. ఆ పైన అది బటన్ ప్రెస్ చేస్తే కంటిన్యూగా సాంగ్ లాగా వస్తుంది, ఒక 1 minute 1.5 minute అలా సాంగ్ కూడా వస్తుంది. ఇక్కడ బ్యాటరీ పాయింట్ ఉంది కదా, ఇక్కడ బ్యాటరీస్ వేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు రివర్స్లో పడుకున్నారు అనుకోండి, ఆ కింద యానిమల్స్ అవి కూడా చూసుకుంటూ ఉంటారు కదా. నేను చెప్పాను కదా మా పాప ఎలా ఆడుతుందో లేదని, చూసారా అక్కడ తంతుందిగా, లైట్స్ కూడా వచ్చాయి, క్లిక్ చేస్తుంది, సాంగ్ కూడా ప్లే అవుతుంది దాన్ని. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.